హలో అండి, వెల్కమ్ టు బ్రాడ్స్ మ్యాథ్స్ తెలుగు అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి కరెంట్ అఫైర్స్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టాపిక్లోకి వచ్చేస్తే కరెంట్ అఫైర్స్. భారత్, మయన్మార్, తజికిస్తాన్లో భూకంపాలు. భారత్తో పాటు మయన్మార్, తజికిస్తాన్లో ఈ ఆదివారం భూకంపాలు సంభవించాయి. ఇండియాలోని హిమాచల్ ప్రదేశ్లో భూమి కంపించింది. అటు భూకంపం దాటికి మయన్మార్లోని ప్రజలు ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. హిమాచల్ ప్రదేశ్లో భూకంపం 9:18 భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం రిక్టర్ స్కేలుపై 3.4 తీవ్రతతో నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూప్రకంపనలు వెలుగులోకి వచ్చాయని తెలిపింది. హిమాచల్ ప్రదేశ్లో భూకంపం ఘటనలో ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ వెలుగులోకి రాలేదు. రిక్టర్ స్కేల్ మీద ఎంత నమోదు అయిందంటే 3.4% తీవ్రతతో నమోదైంది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఎలాంటిది లేదు. మయన్మార్లో జరిగింది భూకంపం. సెంట్రల్ మయన్మార్లో చిన్న నగరమైన మెక్టిలా సమీపంలో ఆదివారం ఉదయం 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది అని యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించారు. మార్చి 28వ తేదీన 7.7 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపంతో తీవ్రమైన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. గత నెల మార్చి 28వ తేదీన 7.7 తీవ్రతతో జరిగింది. 3,649 మంది మరణించారు. గత నెలలో సంభవించిన ఈ భూకంపంలో అపార నష్టము, ప్రాణ నష్టం ఎక్కువగానే ఉంది. పలు ప్రభుత్వ కార్యకలాపాల్లో ధ్వంసమైన రాజధాని నైపిటాల్కు మధ్య తాజాగా భూకంపం సంభవించడం జరిగింది. మాండలేకు దక్షిణంగా 97 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఉన్విన్ టౌన్షిప్ ప్రాంతంలో భూమికి 20 కిలోమీటర్ల లోతులో ఆదివారం భూకంపం సంభవించినట్లు మయన్మార్ వాతావరణ శాఖ తెలిపింది. 7.7 కిలోమీటర్లు అని యుఎస్ జియోలాజికల్ సర్వే అంచనా వేయడం జరిగింది. దింగ్వాన్ పండు నేపథ్యంలో ఆదివారం నుంచి మయన్మార్ వ్యాప్తంగా 3 రోజుల సెలవులు లభించాయి. ఈ సమయంలో భూకంపం సంభవించడం అనేది ఆందోళనకరమైన విషయమే. ఇకపోతే తజికిస్తాన్లో భూకంపం. భారత్, మయన్మార్తో పాటు తజికిస్తాన్లో ఆదివారం 16 కిలోమీటర్ల లోతులో 64 తీవ్రతతో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని యూరోపియన్ మెడిటేరియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. ఎన్ని కిలోమీటర్లు అంటే 16 కిలోమీటర్లు. ఆ తర్వాత తీవ్రతను 6.4% అంచనా వేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ 5.9కి సవరించింది దాన్ని. ఆ తర్వాత మధ్య ఆసియా దేశంలో 3.9 తీవ్రతతో మరో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలాజికల్ ఎక్స్లో తెలిపింది. మొత్తంగా హిమాచల్ ప్రదేశ్లో, మయన్మార్లో, తజికిస్తాన్లో భూకంపం జరిగింది. అయితే భారత్లో ఎలాంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ లేదు. మయన్మార్లో తీవ్రమైన నష్టం సంభవించింది. గత మార్చి 28వ తేదీన జరిగిన భూకంపంలో మళ్ళీ ఇప్పుడు సంభవించడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ వచ్చి జమిలీ ఎన్నికలపై నిర్మలా సీతారామన్ గారి సంచలన వ్యాఖ్యలు. 1 నేషన్ 1 ఎలక్షన్స్పై నిర్మలా సీతారామన్ గారి సంచలన విషయాలు వెల్లడించారు. తమిళనాడులో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి గారు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. జమిలీ ఎన్నికలతో ప్రస్తుతం ఇది సాధ్యం కాదు 2034 వరకు అని తేల్చి చెప్పేశారు. ఆ విజన్ను సాకారం చేసేందుకు ప్రస్తుతం గ్రౌండ్ వర్క్ జరుగుతుందని ఆర్థిక మంత్రి ధృవీకరించారు. ఈ కాన్సెప్ట్ ఎవరికి సొంత ప్రాజెక్ట్ కాదని, దేశ ప్రయోజనాల కోసం రూపొందించిందని ప్రణాళిక అని నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. ఈ ఏడాది ప్రారంభోత్సవంలో 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఒక దేశం ఒకే ఎన్నికలు బిల్లుకు మద్దతు తెలపడం జరిగింది. గతంలో దీన్ని డిఎంకే ప్రభుత్వం కూడా మద్దతు తెలిపడం జరిగింది. జమిలీ ఎన్నికలతో జీడీపీ వృద్ధి నమోదవుతుందని
నిర్మలా సీతారామన్ గారు వ్యాఖ్యానించారు. 2024లో లోక్సభ ఎన్నికల కోసం దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, భారతదేశంలో ఒకేసారి అన్ని ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఈ ఖర్చులను చాలా వరకు తగ్గించవచ్చని నిర్మలా సీతారామన్ గారు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే దేశ స్థూల దేశీయోత్పత్తి దాదాపు 1.5% లేదా 4,00,000 కోట్ల యాడ్ అవుతుందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఈ పార్లమెంట్ అసెంబ్లీ సభ్యులను ఎన్నుకోవడానికి ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే దేశంలో 1.5% జీడిపి వృద్ధి నమోదవుతుందని, విలువ పరంగా చూస్తే 4,50,00,000 కోట్లు ఆర్థిక వ్యవస్థకు చేరుతాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ ప్రయోజనాలను ఇది స్పష్టమైన ఉదాహరణ అని నిర్మలా సీతారామన్ గారు వ్యాఖ్యానం చేయడం జరిగింది. అదొక ఉదాహరణలాగా చెప్పడం జరిగింది. గతంలో డిఎంకే మద్దతు చేశారు వన్ నేషన్ వన్ ఎలక్షన్స్పై. అయితే కరుణానిధి గారి కుమారుడైన ఎంకే స్టాలిన్ మాత్రం వన్ నేషన్ వన్ ఎలక్షన్స్కి మద్దతు ఇవ్వడం